నువ్వు తెలుసుకోవాలి దేవుడు ఎవరో. క్షయమైపోయేవాడు కాదు, మానవ ఆకారం కలిగిన వాడు కాదు దేవుడు. నీ కుమారుడు కూడా దేవుడేనట. అసలు కుమారుడు అంటేనే పుట్టినవాడు అని అర్థం. పుట్టినవాడు పుట్టించిన వాడితో సమానుడు అవుతాడా? చాలా మంది ఆయన సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనేసరికి సమానం వేరు సమానుడు వేరురా పిచ్చోడా అని చెప్పాలా. ముఖ్యమంత్రి గారు వస్తే గ్రామ సర్పంచ్ కూడా ఆయనతో సమానంగా కుర్చీలేస్తారు. ఇప్పుడు సర్పంచ్ని తీసుకొని వెళ్ళి ఈయన కూడా సమానంగా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ముఖ్యమంత్రి అంటావా? ఎవరి కేటగిరీలో వాళ్ళకు ఉన్నాయి. సమానం వేరు సమానుడు వేరు. యెషయా గ్రంథంలో అంటాడు, నువ్వు ఇతనితో సమానుడవని నన్ను ఎవరితో పోలుస్తారు చెప్పండి మీరు అని ప్రశ్నిస్తున్నాడు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. రా పిచ్చోడా, మనిషిగా అడిగేది పరిశుద్ధుడు అడుగుతున్నాడు. నువ్వు ఇతనితో సమానుడు అని నన్ను ఎవరితో పోలుస్తారు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. దేవుడే అడుగుతున్నాడు. ఎవరనరా మీరు నాతో సమానంగా చేస్తారు? వీడు మదిలో పుట్టిన ప్రశ్నలను తీసుకొని వచ్చి బైబిల్కు రుద్దుతున్నాడు. అది ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ వచనము పుట్టదని వీడు తెలుసుకోవాలి. రాయించింది దేవుడు, ప్రేరణిచ్చింది పరిశుద్ధాత్ముడు, రాసింది మనుషులు. అందుకే బైబిల్ క్రమంగా ఉంటది. అక్కడ అవునని ఇక్కడ తప్పని ఉండదు. రుజువు చూసుకోవాలి. దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఈయన పుట్టినవాడు కాదు, ఈయన కుమారుడు కాదు, అలా అనబడ్డాడు. కుమారుడు అనబడతాడు అంటే అర్థం ఏంటి? కుమారుడు కాదు అని అంటున్నోడికి నేను ఒక ప్రశ్న బైబిల్లో ఉన్న మాట చూపిస్తాను. వీడు ఏం చెప్తాడో చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడ. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహింపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన్ను మహింపరిచాడు. యేసుప్రభుని మహింపరిచిన ఆయన ఎవరు చెప్పండి? దేవుడు. మీరు సిలువ వేసి చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దాన్ని మించిపోతున్నాడంటే ఎవడండి వీడు? భ్రష్టుడు. నువ్వు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడు ఎవరంటే దేవుడు. ఆయనే యేసును మహింపరిచాడు అని చెబుతున్నాడు. దేవుడే నేను కన్నానంటే ఈడెవడండి కనలేదంటానికి? అంటే దేవుడు అబద్ధికుడా, వీడు అబద్ధికుడా? ఎవరు అబద్ధికుడు? అందుకే వీరిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు అని చెబుతున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో మహావిజ్ఞాన సంపద ఉందాడ. పౌలు జ్ఞానం అరాకొరా జ్ఞానం కాదు, ఇది దేవుని జ్ఞానం పౌలు బోధించింది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నామన్నాడు పౌలు. నా స్వార్థ ద్వారానే ఈ లోకానికి తీర్పు దొరుకుతుంది అన్నాడు. అలాంటి పౌలు చెబుతున్నమాట. వీళ్ళు సత్యమును ఎలా మార్చారంట? అసత్యమునకు మార్చారు. సత్యం ఏంటి? దేవుడు ఒక్కడే, ఆయన భూమి మీదకి రాలేదు, ఆయన సొంత కుమారుని పంపాడు. మీరు ఏ కాలం అందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, దేవుడిని మీరు ఎవరు చూడలేదు, ఏ మానవుడు చూడలేదు అని చెప్పినవాడు యేసుప్రభు. తండ్రిని బయలుపరచని వాడు ఆయన ఆత్మ. చెప్పటానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి మానవులకి ఆకారాన్ని ఇచ్చి భూమి మీదకు పంపుతున్నాడు అని చెప్పిన వాడే యేసుప్రభు. చివరికి యేసుప్రభు కూడా ఆకారాన్ని ఇచ్చింది ఎవరు? దేవా నాకు ఒక శరీరమును అమర్చితివి అని అంటున్నాడు. అమర్చబడిన శరీరాలతో భూమి మీదకి వచ్చిన వారిలో యేసుప్రభు కూడా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, మీరు ఏ కాలం మందైనను తండ్రిని చూడలేదు, ఆయన స్వరూపము చూడలేదు, స్వరము వినలేదు. పరలోకంలో నేను చూశాను తండ్రిని అని చెప్తున్నాడు. చూసింది చెబుతున్నాడు. తండ్రి యొద్ద విన్న సంగతులే భూమి మీదకి వచ్చి చెప్పాడు. ఇంత లోతైన జ్ఞానం మీకు రావాలంటే బైబిల్ బాగా చదవాలి. ఈరోజు కలిపి చెడిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడికి ఎందుకు కోపం వస్తుందంటే దేవుణ్ణే మార్చేస్తున్నారు వీళ్ళు. సత్యమును అసత్యమునకు మారుస్తున్నారు.
సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. ఆయనే నిజమైన దేవుడు. ఎవరో? ఆ సత్యవంతుడైన దేవుడే నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు అని యేసు ప్రభు చెబుతుంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని అంటున్నాడు. వీడు బుద్ధిహీనుడు. అప్పుడు నాకు రెఫరెన్స్ చూపించాలి. ఈయన నిజమైన దేవుడు అని ఇక్కడ నువ్వు సత్యవంతుడైన దేవుడి గురించి చెప్తుంటే నువ్వు యేసు ప్రభువే నిజమైన దేవుడు అంటున్నావు కాబట్టి రెఫరెన్స్ ఎవిడెన్స్ నాకు చూపించు, సాక్ష్యం చూపించానంటే ఏం చూపిస్తాడు? నేను చూపించాను ఆ సాక్ష్యం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవాయే నిజమైన దేవుడు అని ఇర్మియా రాస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏమని ఉందంటే యెహోవాయే నిజమైన దేవుడు అని ఉంది. సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చినప్పుడు అన్నప్పుడు సత్యవంతుడు వేరు, దేవుని కుమారుడు వేరు. అయినా దేవుడు దేవుని కుమారుడు అన్న తర్వాత మళ్ళీ కుమారుడు దేవుడు ఏంటంటే ఆల్రెడీ దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ సత్యం ఆయనే నిజమైన దేవుడు అని అంటే నువ్వు యేసు ప్రభు అన్నావు. మరి ఇర్మియా ఒప్పుకోవట్లేదేంటి? ఇర్మియా యెహోవాయే నిజమైన దేవుడు అని పేరు పెట్టాడు. ఏనే నిజమైన దేవుడు అంటే మళ్ళీ నువ్వు యేసు ప్రభు అంటావేమని ఈ పేరు పెట్టి మరీ చెబుతున్నాడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని అనుగ్రహిస్తున్నవాడు.